లాస్ట్ రీల్ ఎండింగ్‌లో మేము షూ స్టోర్ లోపలికి వెళ్ళాం కదా! ఔట్ సైడ్ నుంచి చూస్తే చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఇన్‌సైడ్ వెళ్ళాక కంప్లీట్ డిఫరెంట్ వైబ్. కొంచెం సేపు అక్కడే తిరుగుతూ కొన్ని షూస్ డీటెయిల్‌గా చూసాం. డిజైనింగ్, ఫినిషింగ్, ప్రెజెంటేషన్ అన్నీ చాలా బావున్నాయి. అలా మళ్ళీ రోడ్ మీదకి నడుస్తూ వెళ్ళాం. అలా వెళ్తూ ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వచ్చాము. ఈ నేమ్ ఏంటో నాకు నోరు తిరగట్లేదు గానీ స్క్రీన్ మీద ఇస్తా మీరే చూడండి. కొన్నిసార్లు డెస్టినేషన్ కన్నా జర్నీయే ఎక్కువ మెమరబుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ చైనాలో వాళ్ళకి కల్చర్ మీద ఉన్న రెస్పెక్ట్, క్లీనినెస్, డిసిప్లైన్ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. చాలా మంది ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగుతున్నారు. ప్లేస్ మొత్తం చాలా లవ్లీగా ఉంది. ఈ ప్లేస్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. చైనాలో చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా ఉంటారో. ఈ ఇన్స్టాగ్రామ్స్ లో మీమ్స్ కి వచ్చింది కదా ఒక బుడ్డది, ఏ పిల్లల్ని చూస్తున్నా ఆ బుడ్డదే గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న చింటూ బ్రోస్ ను కూడా వాళ్ళ పిల్లల కంటే బాగా టేక్ కేర్ చేస్తున్నారు. కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ హోల్సేల్ క్లాతింగ్ మార్కెట్స్ కి వెళ్తున్నాం. అక్కడ మేము ఏం తీసుకున్నాం, హోల్సేల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ రీల్లో చూపిస్తా. సో నెక్స్ట్ రీల్ మిస్ అవ్వకండి, ఇప్పుడే ఫాలో కొట్టేయండి.